ఈనాటి గొల్లగట్టు సాంస్కృతిక చరిత్ర మీద సెమినార్ని నన్ను కూడా పిలిచినందుకు తమ్ముడు మధుకు, అలాగే రమేష్కు, అశోక్ అందరికి కూడా యాదవ్ ఉద్యోగుల పక్షాన, అలాగే గెస్ట్ ఆఫీసర్ల పక్షాన తెలంగాణ ఉద్యమ దండాలు. అందరు మేధావులు చెప్పినట్టు ఈ డయాస్ మీద ఉన్న మేధావులందరూ కూడా నిజంగా చేతులెచ్చి దండం పెట్టాలి. ఇప్పుడే అన్న మాట్లాడిపోయాడు. అంటే మనం బలంగా ఉంటే ఏదైనా సాధించుకోవడానికి ఇది ఒక దిక్సూచిగా పనిచేయాలని చెప్పి మీ అందరి సపోర్ట్లతో తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే పోరాడిగో మా పక్కన ఉన్న తమ్ముడు పృథ్వీ నాకన్నా చిన్నోడు, మేమే ఆయన మాటలు విని ఇన్స్పైర్ అవుతుంటే మేము ఒక ఆఫీసర్గా. ఎందుకంటే మేము హైదరాబాద్ పక్కనే రామ్నగర్ కాలువ పక్కన మా ఇల్లు. నాకు 2010 వరకు గొల్లగట్టుకు సంబంధించిన జాతరది గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు నేను జేఏసీ కన్వీనర్ హైదరాబాద్ ఉన్నప్పుడు అన్న అద్దంకి దయాకర్ గారు చెప్పి గొల్లైనా అంటుండే నాను. అరే ఏదైనా ఇట్లా అంటుండే అనుకుంటుంటే నేను. అరే మేము అందరం ఈ జాతరకు పోతాము, నువ్వు రా ఒకసారి అంటే 2010లో నన్ను తీసుకొని పోయాడు. చూస్తే ఆశ్చర్యం అని. అంటే మేము హైదరాబాద్లో పుట్టిన వాళ్ళకు మాకు అసలు ఏం తెలియదు. ఓన్లీ బోనాల పండుగ ఒకటి, వినాయక చవితి ఒకటి, తర్వాత ఇప్పుడు ఏది మన సదర్ ఒకటి. అంటే నేను ఈవెందో నల్గొండ జిల్లా మా పూర్వీకులు మా తాత ముత్తాతలు ఇంద్రపాల్ నగర్ తుమ్మలగూడెం దగ్గర మాది, మా అమ్మ వాళ్ళదేమో కూరెళ్ళ. ఎందుకంటే మనసిప్పి మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నా, దయచేసి అన్నదా భావించొద్దు. అట్లా అందరము అన్నీ చేస్తున్నాం కానీ ఏం సాధించుకోలేము. అక్కడ ఉన్నాడు తమ్ముడవో అశోక్ యాదవ్ ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యాడు, అన్నాడు. అంటే బాగా అనిపిస్తుంది. పృథ్వీకి ఫోటోలు చూపిస్తున్నా, నేను ఒక ఫోటో చూపిస్తే అన్న చూపటకి దమా ఖరాబ్ అవుతుంది అంటున్నా. అంటే మన చరిత్రను మనమే అన్న ప్రొఫెసర్ రామ్ షఫర్ చెప్పినట్టు రాసుకోవాలి. అట్నే జానయ్య అని అందరం పోరాట యోధులు ఉన్న వాళ్ళం అందరము. ఇది 3వ జనరేషన్ వచ్చింది. దయచేసి మీరన్నా పెద్దలు చెప్పినట్టు ఆ మార్గంలో మా వయసు అయిపోయింది, మా ఏజ్ అయిపోయింది, మా శక్తి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మా శక్తి అంతా కూడా మీరే. మా పిల్లలకి చెప్తే కూడా మేము గవర్నమెంట్ ఉద్యోగాలు ఏం చేస్తామంటారు, కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ఇప్పుడే తమ్ముడు నాగరాజ్ అనుకుంటా లెక్చరర్, మన ఉద్యోగ సంఘం నాయకుడు, మంచి మాటలు చెప్పాడు. ఫస్ట్ మన కుటుంబం, తర్వాతనే కులం, తర్వాత సమాజం. మనం ఏం చేస్తున్నాం, ఫస్టే సమాజం దొరుకుతున్నాం. నేను బీసీ అంటే బీసీలో మనం ఎక్కడ ఉంటున్నామో తెలుస్తలేదు, మిగతా వాళ్ళు మాత్రం ముందుకు పోతురు. దయచేసి అందరం ఆలోచించాలి. చాలా బాధ అనిపిస్తుంది. నేను హైదరాబాద్లో పుట్టినా కూడా నాకు ఒక వాదంలాగా తెలంగాణ ఉద్యమంలో అందరూ పరిచయాలయ్యారు. గొల్ల కుర్మలం అందరం కలిసి పనిచేస్తేనే ఏదైనా సాధించుకోండి. ఇప్పుడు చూస్తున్నాం 1 year అయిపోయింది మనకు. నాకు తెలిసి నేను సోషల్లో 100కి 99 మార్క్స్ తెచ్చుకున్నా 10th క్లాస్లో. అంటే బాగా రాజకీయ అవగాహన ఉండి చదివి తెచ్చుకున్న. ఇదే ఎస్పీఎస్లో పక్కనే స్వామి వివేకానందల. బాధ అనిపిస్తుంది. అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కుర్మన్న, ఒక యాదవన్న, ఎవరైనా ఒకరు మంత్రులు ఉంటారు. ఈ 1 year మాత్రం ఎవరు లేరు. నాకు తెలిసి కరెక్టా కదన్నా చెప్పాలి గారు? కరెక్టే కదన్నా? అంటే మన ఐక్యత లేము. ఇప్పుడే మాట్లాడిపోయిన అన్నయ్య చెప్పింది, కరెక్ట్ చెప్పింది, కానీ మెయిన్ డయాస్లో మనం అందరం కలుస్తలేము. నీది నాది, నాది నీది అనుకుంటున్నాం. దయచేసి మీరందరూ, తమ్ముడు శేఖర్ కూడా రోజు పోస్ట్ పెడతాడు, చూస్తే బాధ అనిపిస్తుంది. మేము అధికారులము, ఎన్ని చేయాలో అన్ని చేయగలుగుతాం. ఎవరైనా మనం వస్తే ఇషారతో ఏదైనా పని చేస్తాం, ఇషారతో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాం, ఏదైనా చేస్తాం. నేను పనిచేసేది ఐటీఐ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, ప్రిన్సిపాల్గా, వైస్ ప్రిన్సిపాల్గా. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని కొత్తగా పెడుతున్నారు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం. ఒక్కడు వస్తలేడు మనం పిలిస్తే. అదే ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిమ్స్ వస్తున్నారు, గౌడ్స్ వస్తారు, మున్నూరు కాపులు వస్తారు, పద్మచారులు వస్తారు. టెక్నాలజీని మనం కూడా అప్డేట్ చేసుకోవాలి కదమ్మా. ఎప్పుడు పాల దందా, ఎప్పుడు గొర్రెల దందా అంటే కాదుగా సమాజంలో. అన్నలు చెప్పినట్టు ఆర్థికంగా కూడా అన్న చెప్పింది కరెక్ట్. అది 20 సంవత్సరాల్లో మనం అప్పుడేమైనా ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 3 రెట్లు పెరుగుతుండే. ఒక భూమి చేయకపోతే అన్ని దాచుకున్నాం. డిమార్టేషన్లో మొత్తం మన పైసలు ఎక్కువ లాస్ అయినా. మన గొల్ల కుర్మలు అందరూ దాచిపెట్టుకోరు. 500 నోట్లు దాచిపెట్టుకోరు, 1000 నోట్లు, 2000 నోట్లు దాచిపెట్టుకుంటే అది మార్చనీక రాక. జానన్న కరెక్టేనా నేను చెప్పేది? నల్గొండ జిల్లాలో ఎక్కువైంది, నువ్వు చెప్తలేవు. కానీ నాకు తెలుసు, నీది కాదు. నాకు చాలా మంది చెప్పారు సూర్యాపేటలో కానీ అక్కడ కానీ. మేము ఉద్యోగ సంఘానికి పోయినప్పుడు అరే మీ గొల్లామని కలిపి చూస్తే ఏమైంది అంటే ఇన్ని పైసలు లాస్ అయినాయి బిడ్డ, అన్ని బుడ్లో పెట్టినామన్నారు. బాధ అనిపిస్తుంది. అంటే ఇంత చదువుకొని ఇంత మేధావులుండి కంచాలయ్య గారు కానీ, అన్న ప్రొఫెసర్ సింహాద్రి గారు కానీ ఎంతోమంది ఉన్నాం. అంటే అలా తప్పు మనది కూడా ఉంది, మేధావులది కూడా ఉంది. మనం కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేయాలి. దయచేసి ఈ జాతరకు సంబంధించిన అఫీషియల్ ఏదున్నా దయచేసి చెప్పండి. నా వంతుగా ముందుండి నడిపిస్తాను, మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఫండ్స్ రావడానికి కానీ ఎండోమెంట్లో ఉన్న ఆఫీసర్స్ కానీ, సెక్రటరీలో ఉన్న ఆఫీసర్స్ కానీ
మనలో చాలా మంది ఉన్నారు. దయచేసి మమ్మల్ని వాడుకోవాలని తమ్మునుటి మాట్లాడిపోవడం కాదు, దీని కమిట్మెంట్గా ఈ 10-15 రోజుల యుద్ధ ప్రాతిపద్యంగా ఇక్కడ ఉన్న మేధావులతో ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరకో గౌరవ మంత్రి గారి దగ్గరకో లోకల్ ఎమ్మెల్యే దగ్గరకో గతంలో పదవులు తీసుకొని పదవులు లేని వాళ్ళ మేము కొట్లాడుతూ ఉన్నాం. జానయ్య కానీ నేను కానీ పదవులు తీసుకొని 6 సంవత్సరాలు ఎంజాయ్ చేసినాను. ఇక్కడ పోండి పెద్దన్న చెప్పవు మీ అన్న. నేను నిన్ను అడుగుతున్నాను, నిన్నంటలేనే. అరే తెలిసి అందుకే అడుగుతున్నా. అరే ఉండని మాట్లాడి తమ్మి, అరే మనసి నాకు లేక అవకాశం ఇచ్చారు. మా తమ్ముడు ఇంకెక్కలు ఒత్తుతున్నాడు. దయచేసి ఓపెన్గా మన యాదవ్ జాతి అంటేనే ఓపెన్గా మాట్లాడతాము. దీని మీద ఖచ్చితంగా ఒక చర్చ అయితే జరగాలి. ఈ గుడికి సంబంధించిన నేను కూడా వెళ్ళిన ఆ 10 నుంచి కంటిన్యూ 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి వెళ్తే జానన్నకే ఫోన్ చేస్తే అన్న కూడా ఏం చేస్తాడు, మేము ఫ్యామిలీతో పోతే మంచిగా చారీ హోటల్లో టిఫిన్ చేపిస్తాడు, నాకు ఛాయ్ తాగిపిస్తాడు. అందువల్ల ఎప్పుడు విజయవాడకు పోయినా వస్తున్నా. అంటే అంత నాలెడ్జ్ అంత టెక్నాలజీ మనందరము పొనిపుచ్చుకొని ఈ గుడిని ఇంకా డెవలప్ చేసే విధంగా ఎట్లయితే నేను అనుకోకుండా యాదగిరి నుంచి వస్తుంటే స్వర్ణగిరి పోయినా, అమ్మ ఎంత బాగుంది, అద్భుతంగా ఉన్నది సంవత్సరంలో. అంటే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన మా జ్యువెలరీ కంపెనీ వాళ్ళు కానీ అక్కడ ఉన్న అదే కంపెనీ వాళ్ళు కానీ వైశ్యులు కానీ బ్రాహ్మణులు కానీ చెల్లె చెప్పినట్టు ఇప్పుడు మన ప్రొఫెసర్ చెప్పినట్టు అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. అన్ని 500 రూపాయల నోట్లే కనబడుతున్నాయి వాళ్ళ దాంట్లో పంతుల దగ్గర. నేను ఆశ్చర్యపోయాను. అంటే ఒకటి 10 రూపాయలు, మనం 10 రూపాయలు వేస్తే కూడా వాడు తీసుకుంటట్టు లేడు. అంటే ఆ గుడిని ఇంపార్టెన్స్ని అక్కడ ఉన్న కులాలు ఆధిపత్యం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాయి. అంటే మనం ఇంత చరిత్ర ఉంది, మీరే చెప్పారు. అంటే నేను 10 నుంచి తెలుసుకున్న చరిత్ర తెలిసినాక మాత్రం ఖచ్చితంగా అక్కడ నుంచి వచ్చే వాళ్ళ కోసం కానీ అక్కడ ఉన్న ఉద్యోగులకు కానీ నా వంతుగా హైదరాబాద్లో ఉంటారు కానీ సాయం చేస్తున్నా. ఖచ్చితంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కమిషనర్ గారిని కలిసి ఫస్ట్ మనం మీ ద్వారా రేపే అంటే ఈ హాలిడేస్ తర్వాతనే ఒక లెటర్ ఇచ్చి ఇంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అక్కడ సౌకర్యాలు కల్పించాలి. ఎందుకంటే జానయ్యకు అనుభవం ఉన్నది, అన్నకు అక్కడ చేయించిండు కాబట్టి. మంత్రులు ఎవరున్నా ఎమ్మెల్యేలు ఎవరున్నా అన్ననే మొత్తం ముందు నడిపించాడని చెప్పి నిజంగా అన్నకు కూడా చేతులెట్టి దండం పెట్టాలి, మనందరం సపోర్ట్లు కొట్టాలి. ఇన్ని పోరాటాలు చేసి ఇన్ని చేసి కూడా ముందుకు వస్తుంటే కూడా మన వాళ్ళు కూడా అక్కడ ఇక్కడ వెనుకకెళ్ళో ముందుకెళ్ళో బ్రాక్ స్టాపింగ్ చేస్తారు. దయచేసి ఒక్కరు మనల్ని ముందుకు పోతున్నారంటే సహాయ సహకారం అందించాలి. మాట ద్వారా కావచ్చు, చేతుల ద్వారా కానీ ఆర్థికంగా కానీ చేయాలి. కానీ వాడేవాడు వీడేవాడు వాడేం పనిచేస్తాడని మాత్రం విమర్శించకండి దయచేసి. నా మీద కూడా చాలా మంది అంటారు, కృష్ణ యాదవ్ ఏమైనా ఉద్యోగ సంఘాలతో ఏం చేస్తాం, మా లీడర్షిప్ అంతా గౌన్లో మరి 300 రోజులు ఎమ్మడి ఉంది. ఇప్పుడు నేను నిలదొక్కోవాలంటే నేనుంటే 10 మందికి సాయం చేస్తా కదా. సర్వీస్ కమిషన్లో 2 వచ్చారు మన వాళ్ళు, ఏదైనా వెరిఫికేషన్ మన ఒక ఆయన వచ్చాడు కానిస్టేబుల్, మన ఏంది ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చింది, తమ్ముడు అనుకోకుండా ఇంటి పక్కనతో కొట్లాడితే కేసు అయి దాన్ని ఆపిచ్చారు. అది చిన్న సమస్య, అది దాన్ని తీసుకొని నేను మాట్లాడి చేపించిన. అంటే ఎవరు వంతులా వాళ్ళు పనిచేసుకుంటూ పోతే మాత్రం నిజంగా అద్భుతాలే జరుగుతాయి. ఈ 25 నుంచి మాత్రం దయచేసి రాబోయే రోజులు అంతా మీ చేతిలో ఉంది కాబట్టి విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, ప్రొఫెసర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై యాదవ్.